వైరల్ జ్వరాలు ప్రతి సంవత్సరం వచ్చినట్టు కొద్దిగా భిన్నంగా చూస్తున్నాం. మనలో రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. మనలో పోషక ఆహారాలు నిలువలు తగ్గిపోతున్నాయి. మనలో విటమిన్స్ సరిగ్గా ఉండట్లేదు. మనలో ఆరోగ్యంగా ఉండే శక్తి శాతము తగ్గిపోతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఏ ఎఫెక్ట్ అయినా కానివ్వండి, ఇదంతా మనలో ఉంది కాబట్టి ఫస్ట్ మనమే మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు వైరల్ జ్వరాలు నార్మల్ ప్రజెంటేషన్ మీరు గమనించుకుంటే ఇది వరకు జస్ట్ జలుబు, దగ్గు, కాస్త ముక్కు బ్లాకేజు, హెడ్ఏక్, ఒళ్ళు నొప్పులు, జ్వరము, నీరసము ఇలాంటివి రావడం సహజంగా ఉండేది. అండ్ అవి వచ్చినా కానీ ఒక 5 నుంచి వారం రోజుల్లో చాలా ఈజీగా రికవర్ అయిపోయి నార్మల్గా ఉంటారు, ఈవెన్ వితౌట్ మెడిసిన్స్. ఇప్పుడు వచ్చిన వైరల్ జ్వరాలు మీరు గమనించుకుంటే చాలామంది మీలో మీరు అనుభవించుంటారు. ఈ వైరల్ జ్వరాలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది, జ్వరం ఎక్కువగా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయి, దగ్గు అనేది తగ్గట్లేదు, నీరసం అనేది చాలా ఎక్కువ రోజులు పడుతుంది. సో ఇవన్నీ గమనించుకుంటూ చూస్తే మీకు మందుల అవసరం కూడా ఎక్కువ అవుతుంది. అండ్ రెజల్యూషన్ అంటే తగ్గిపోవడం అనేది కూడా తక్కువ శాతం మందిలోనే ఈజీగా రికవర్ అయ్యి ఎక్కువ శాతంలో కొద్దిగా ప్రొలాంగ్డ్ ఇల్నెస్ అనేది జరుగుతుంది. కొద్దిగా ఇక్కడ మనం గమనించుకుంటే వైరల్ జ్వరం వచ్చినా కానీ స్టిల్ బాడీ రికవరీ రేట్ కొద్దిగా లేట్గా ఉంది. ఎఫెక్టింగ్ ఆఫ్ ద బాడీ కూడా ఎక్కువగా ఉంది. మరి దీనికి మూల కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గమనించింది ఒకటి, ఒక అన్నెసెసరీ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్. ఎక్కువ శాతం నేను గమనించింది ఏంటంటే ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వాడిన తర్వాతే డాక్టర్ దగ్గరికి రాగలుగుతున్నారు. సరే, ఆ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ కూడా ప్రాపర్ టైప్ ఆఫ్ మెడిసిన్ వాడితే బాగుండేది. చాలా మటుకు అందరూ కూడా ఇప్పుడు వైరల్ జ్వరంలో మీరు ఫస్ట్ గమనించుకోవాల్సిందంటే బాడీలో ప్రతి కణం ఎఫెక్ట్ అవుద్ది. దాంట్లో లివర్ అనేది కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది సరిగ్గా తిన్నందుకు కూడా కిడ్నీస్ మీద కూడా ఒత్తిడి పడేదానికి ఆస్కారం ఉంది. మరి ఇలాంటి వాళ్ళు కొద్దిగా స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ త్వరగా, అంటే ఇప్పుడు 102, 103, 104 జ్వరం రాగానే స్ట్రాంగ్ ట్యాబ్లెట్స్ వాడేస్తున్నారు ఓవర్ ద కౌంటర్. మరి వాటి వల్ల కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ గురవుతాయి. వాటి వల్ల కూడా మన అవయాల మీద ఎఫెక్ట్ అవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మీరు దాన్ని నివారించుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది డాక్టర్ని సంప్రదించడం. అర్లీగా సంప్రదించినప్పుడు ఇటువంటి రిక్వైర్మెంట్సే తగ్గిపోయేదానికి ఆస్కారం ఉంది. తర్వాత మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిందంటే ఇర్రాషనల్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్. వైరల్ జ్వరాలు అన్నప్పుడు యాంటీబయాటిక్ రోల్ తక్కువగా ఉంటుంది. కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లోనే యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో గమనించేది ఏంటంటే ఎక్కువ శాతం యాంటీబయాటిక్ వాడిన తర్వాతే వస్తున్నారు. నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకో కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ కావాలా రాయండి అనేది అడిగే వాళ్ళు కూడా నాకు కనబడుతున్నారు. ఇది కంప్లీట్లీ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో మనకి ఉన్న ఇమ్యూనిటీ శక్తిని పెంచుకునే అవసరాలు ఏవైతే కావాలో అవి వాడడం తక్కువ, ఇలాంటివి వాడడం ఎక్కువగా నేను గమనిస్తున్నాను. సో మనం చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ వేస్ ఆఫ్ డైలీ లివింగ్, ఇమ్యూనిటీని పెంచుకునే విధంగా మనం తినాల్సిన మినరల్స్, మనం తినాల్సిన విటమిన్స్ తీసుకుంటున్నామా లేదా, అవసరమైతే అనలైజ్ చేసుకుంటున్నామా లేదా, ఎంత శాతంలో మన బాడీలో ఉన్నాయి అనేది గమనించుకోవాలి. ఎవరికైతే దీర్ఘకాల సమస్యలు ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్రానిక్ ఆర్గన్ డిజీజ్ ఉంటాయో, వీళ్ళ అవయాలు ప్రాపర్గా ఫంక్షనింగ్ ఉందా లేదా, వీటికి సగిన మోతాదుల్లో మనం మందులు వాడుతున్నామా, తర్వాత అవి టార్గెట్ లెవెల్స్కి మెయింటైన్ అవుతున్నాయా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుందా. షుగర్ కానీ కంట్రోల్ లేనప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా వస్తుంది. ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ శాతంలో ఉంటుంది. ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ, మనందరికీ తెలిసిన విషయాలే. దీన్ని మరిచి మనం యాంటీబయాటిక్ వాడిన దానివల్ల త్వరగా రికవర్ అవ్వడం అనేది జరగదు. ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే వైరల్ జ్వరాల్లో ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. 5 to 7 days బాడీ ఎఫెక్ట్ అవుతుంది. స్మూత్గా అది రికవర్ అవుతూ బాడీలో ఇమ్యూనిటీ అనేది మనం పెంచుకుంటూ వస్తుంటాం. ఇది నార్మల్గా జరిగే ప్రక్రియ. మనము ఈ ఇర్రాషనల్ యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల బాడీ మీద ఎక్కువ తీవ్రత పెంచుకుంటున్నాం, కానీ మనం దాన్ని ఏమీ తగ్గించుకోవట్లేదు. అర్లీగా రికవర్ అయ్యేది కూడా మీరు చేసుకోవట్లేదు. మనము వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోవాలంటే బేసిక్ థింగ్ ప్రాపర్ లివింగ్ లైఫ్ స్టైల్. రెండోది ప్రాపర్ శానిటైజేషన్ టెక్నిక్స్, అనగా మళ్ళీ మర్చిపోవద్దు, మీరు కోవిడ్లో నేర్చుకున్నదే మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. హ్యాండ్ వాష్ ప్రాపర్, ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే హోమ్ ఐసోలేషన్, ఒకవేళ మనము ఎక్కడైనా వెళ్ళాల్సి వస్తే ప్రాపర్ మాస్క్ వేసుకోవడం, ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, ఇంటికి వచ్చిన తర్వాత ఆ బట్టలు తీసేసి మనం వాష్ చేసుకోవడం, అంటే స్నానం ప్రాపర్గా చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్రక్రియలు. ఇలా చేసిన దానివల్ల వైరల్ స్ప్రెడ్ అనేది తగ్గిపోద్ది. తర్వాత
మన బాడీలో ఇమ్యూనిటీ శక్తి ఎంత ఉంది, అంటే విటమిన్స్ ఎంత ఉన్నాయి, విటమిన్ సంబంధించిన మినరల్స్ ఎంత ఉన్నాయి, మనం ప్రాపర్ డైట్ తీసుకుంటున్నామా, ప్రాపర్ హైడ్రేషన్ తీసుకుంటున్నామా, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా, ప్రాపర్ స్లీప్ చేస్తున్నామా, ఇవన్నీ కూడా మీ మెడిసిన్కి ఈక్వలెంట్గా పనిచేసే ఈ ప్రక్రియలు. ఇవన్నీ చేసిన దానివల్ల వైరల్ ఇన్ఫెక్షన్స్ని మనం నివారిస్తూ దీర్ఘకాలంలో సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు.